హాయ్ అమ్మా, చూడండి ఇప్పుడైతే నేను బోటి వండుతున్నా. బోటి మంచిగా గడుక్కొని విజిల్స్ పెట్టేసిన, మంచిగా ఉడికింది. ఇప్పుడు దీన్ని తాలింపు వేసుకుందాం సరేనా. ఇగో బాగోని అయితే పెడుతున్నా సరేనా. చూడండి ఇప్పుడైతే ఆయిల్ వేసేస్తున్నా. అయ్యో దగ్గరికి మంచిగా వేయించుకుందాం, బాగుంటుంది. ఒక మూడు పావుల ఆయిల్ వేసిన. ఇప్పుడు ఉల్లిగడ్డ వేస్తా. అయ్యో సరేనా, ఉల్లిగడ్డ వేగుతుంది మంచిగా. పెద్ద మంట పెట్టిన చూసిరా. చూడండి ఇక కొత్తిమీర పుదీనా కూడా వేసేసుకున్నా. మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడైతే అల్లం వెల్లిగడ్డ ఇద్దాం. ఒక చెంచా వేసిన, చాయ్ చెంచుతో ఒకటి వేసిన. మంచిగా కలుపుకోవాలి. పసుపు ఒక స్పూన్ నిండా వేసిన. మంచిగా కలుపుదాము సరేనా. ఇప్పుడు ఇక కూర మొత్తం వేసేసుకోవాలి. ఇందుకు వాటర్తో పాటు మంచిగా ఇట్లా వేసేసుకోవాలి. చూసిరా, ఇదంతా వేసేసుకోవాలి. సరే ఇప్పుడు చూసిరా, ఈ వాటర్ అంతా ఇనికిపోవాలి. వాటర్ ఇనికిన తర్వాతనే మనం ఉప్పు కారం అనేది వేద్దాం. చూడండి ఇప్పుడైతే ఇక మంచిగా ఉడుకుతుంది. నీళ్ళని ఇనికిపోవాలి. సగం అన్నీ ఇనికినాయి చూసిరా, ఇంకా ఉన్నాయి. ఇప్పుడైతే కారం వేస్తున్నా. ఒక 2 చెంచాల కారం వేసి సరే. సాల్ట్ వేద్దాం. మనం ఉడికేటప్పుడు ఏం వేయలేదు, ఉట్టిగానే ఉడకబెట్టుకున్నాం కాబట్టి అన్నీ ఇప్పుడే వేసి ఒక చెంచా దాకా సాల్ట్ వేసిన. గరం మసాలా, ధనియాలు కలిపిన పొడి, మెంతి పొడి, కస్తూరి మేతి. సరేనా, ఇప్పుడైతే మంచిగా ఉడకనిద్దాం. ఇట్లనే మంచి టేస్ట్ అవుతుంది, బాగా ఉడకాలి. సరే ఇప్పుడైతే మూత ఏం పెడతలేను, అట్లనే ఉడకనిద్దాం. చూసిరా, అయ్యో మంచిగా వాటర్ అంతా ఇనికిపోయి మంచిగా అయింది. చూసిరా, మొత్తం వాటర్ అంతా ఇంకిపోతుంది. చూసిరా, ఇట్లా టేస్ట్ ఉంటుంది అమ్మ. ఇంట్లో ఏమి వేసుకోవద్దు, టమాటా పులుసు అట్లా వేస్తారు కానీ ఇప్పుడు ఇట్లానే చేసుకుంటే బాగుంటుంది. ఎక్కువ ఫ్రై లాగా అంటే ఇట్లానే ఉండాలి. టమాటా అంటే శనగపప్పు ఇట్లా వేసి చేస్తే బాగుంటుంది. టమాటా వేసి ఇంకా పిండి చారు కూడా చేస్తాం దీంతో, అది వేరే. సరేనా, ఇప్పుడైతే ఇంత మంచిగా వచ్చింది. చూసిరా, ఇప్పుడు అయినట్టే. ఇంకొక 2 నిమిషాలు పెట్టేసి తీసేసుకుందాం. చూసిరా, ఇదైతే అయిపోయిందమ్మా. చూసిరా ఎంత బాగా వచ్చిందో. ఇట్లనే మంచిగా వండుకొని తిని ఈ టేస్ట్ ఎట్లుందో చెప్పండి అమ్మ. మీరు కూడా వండుకోండి సరేనా. ఇదైతే నేను ఈరోజు వండిన వంట. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట కొట్టండి. బాయ్.